ఉన్నటువంటి చెత్త 15 రోజుల దాకా అక్కడే ఉంటుంది, ట్రాక్టర్లు రావట్లేదు. ఆ విషయం తీసుకొచ్చాం. శ్రీనగర్ కాలనీలో మేము బ్లేడ్ బండ్లు పెట్టి సాఫ్ చేయించాం. నీటి సమస్య గురించి చెప్తున్నాం. గణేష్ నగర్లో కూడా స్వచ్ఛందంగా పౌరులే రోడ్లు పోస్తున్నారు. ఇవన్నీ అయితే మీ దృష్టికి వచ్చింది. ఈ నీళ్ళది మాత్రం 2 నెలలు జరుగుతుంది. సరే, మిషన్ భగీరథ వల్ల ఉండొచ్చు. 2 నెలల నుండి వచ్చి కూడా మోటార్ బాగు చేయకపోతే ఎందుకు సార్? మీరు ఒక్కటే మీ మోటార్ కూడా ఖరాబ్ అయిందని చెప్పి ఒప్పుకుందాం సార్, అది కూడా 15 రోజులు అవుతుంది. ఈ ఎమర్జెన్సీ దాన్ని ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటారా మీరు? అది ఈ రకంగా ఒకటి 2 ప్రధాన డ్రైనేజీ ఉన్నాయి మాకు. ఆ 2 ప్రధాన డ్రైనేజీలలో వర్షాకాలంలో మొత్తం పేరుకపోయింది. ఇంతవరకు వాటిని క్లీన్ చేస్తే దాంతో వీటిని ఇంతవరకు పూడిక తీసుండే. మెయిన్ అన్నిటికన్నా ముఖ్యం వీధి దీపాలు కూడా రావట్లేదు. 10 సార్లు ఫోన్ చేసినా రావట్లేదు. చెత్త చెదారం ఎంతగానో పెరిగింది. శ్రీనగర్ కాలనీలో కొండ చిలువలు కూడా వచ్చినాయి. అది కూడా మీ దృష్టికి వచ్చింది. పౌరులే వాటిని చంపేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ సమస్యలు మీ దృష్టికి వచ్చి కూడా ఏమాత్రం పరిష్కరిస్తున్నారో మీకే తెలవాలి సార్, ప్లీజ్. సరే, మీకు ఫండ్ లేదు కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నా, మీకు తెలుసు ఇంటింటికి ఇప్పటి వరకు ఒక 10 సార్లు పంపించారు సార్ మీ బిల్ కలెక్టర్లను. అంటే ట్యాక్సులు వసూలు చేసే దాని మీద ఉన్నంత శ్రద్ధ ప్రజా సమస్యలు తీర్చే దాని మీద పెడతలేదు సార్. దయచేసి మేము సిరిసిల్ల పట్టణ ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాం బీజేపీ పక్షాన, తక్షణమే మీరు నిన్నటి వరకు నిన్న కూడా నీళ్లు రాలే, ఇలా తెల్లారంగానే వచ్చినాయి. మేము దాని చేస్తా అంటే మోటార్ బాగలేకపోతే ఎట్లా వచ్చినాయి సార్? దయచేసి మాకు ఒక్క సమస్య ఏం లేదు. మున్సిపాలిటీకి సంబంధించిన సిరిసిల్లలో మున్సిపాలిటీకి సంబంధించిన ప్రధాన సమస్యలన్నీ కుంటు పట్టిపోయినాయి. మీరు మెయిన్ రోడ్లలో ఇంత రాత్రి ఉడిపిస్తారు, శుభ్రంగా వస్తారు లీడర్ల కోసం, అంతవరకే జరుగుతుంది. కూర్చోండి మనకు గ్రౌండ్ లెవెల్ మీరు అయితే తిరుగుతున్నారు, తిరగట్లేదు అనేది లేదు. అక్కడ సమస్యలు కూడా మీ దృష్టికి వస్తున్నాయి. కానీ ఎంతవరకు పరిష్కరిస్తారు అనేది మీ మనస్సాక్షికి తెలవాలి సార్. ఇప్పుడు ఇది లాస్ట్ శనివారం సడన్గా స్టేజ్ వాటర్ బ్లాకేజ్ అయింది. అయితే మేము ఇప్పుడు ప్రజెంట్ ఈ బస్ స్టాండ్ దగ్గర అవన్నీ వెళ్తున్నామంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా అమృత్లో వర్క్ నడుస్తున్నాయి కదా సార్. అంటే మేము ఏం చేసామంటే ఈ సమస్యలు సడన్గా ఉత్పన్నం అయితే మన దగ్గర సోర్స్ ఆఫ్ వాటర్ ఏదైతే బోర్స్ ఉన్నాయో వాటిని ఇంటర్లాకింగ్ చేసి మీ ఏరియాలకు వాటర్ సరఫరా చేయడానికి కోసం ఇప్పుడు మీ ఏరియాలో వాటర్ వచ్చిందంటే వేరే ఏరియాలో ఇవ్వకుండా మీ ఏరియాలో ఇచ్చినాం. ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా చేసి వాటర్ సప్లై చేయడానికి ఒక్కరోజు ఇవ్వడం. ఈ సమస్య ఏదైతే ఉందో ఇంకా 2 రోజుల్లో తీరిపోతుంది. మోటార్ రిపేర్ అయిపోయింది, మన మోటార్ అయితే రిపేర్ అయిపోయింది. మేము ఆ మిషన్ నీళ్ళు రాకపోయినా మన మోటార్ ఉండాలని చెప్పేసి మన మోటార్ పేరులో పెట్టుకొని గడిపిస్తాం. కానీ ఓవర్లోడ్ అయిపోయి అది ఖరాబ్ అయింది. అన్ఫార్చునేట్లీ అది అయింది. కానీ మేము ఇమీడియట్గా దాన్ని కూడా రిపేర్ చేసి 2 డేస్లో అందరికీ ఏరియాలో అన్ని చోట్ల 2 రోజులలో వాటర్ సమస్య తిరుగుతుందా? దానికి కమిషనర్ సపోర్ట్ కూడా. ఓకే, మరి పారిశుద్ధ్యం సమస్య కూడా ఈ వాటిలలో అవేర్నెస్ మన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడైతే స్ట్రీట్ ఉన్నదో మున్సిపాలిటీ అక్కడ కొంచెం సమస్య ఉంది. అది కూడా మేము 15 రోజుల దాకా వస్తలేదు సార్. 15 రోజుల దాకా వస్తలేదు. మేము దాని మీద ఒక ప్లాన్ యాక్షన్ ప్లాన్ చేస్తాం. ఎందుకంటే తడి చేత పొడి చేత లేస్తున్నాం. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి ఫుడ్ కోసము ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసి కవర్ చేస్తున్నాం. అది కూడా నేను ఆల్రెడీ ఎస్పీకి చెప్పిన అది కూడా కవర్ చేపిస్తాం. ఎందుకంటే తడి చేత పొడి చేత లేపిన తర్వాత ఫుడ్ లేపడానికి ఏమవుతుందంటే వర్కర్లు కంటిన్యూస్గా చేసిన తర్వాత ఆ ఫుడ్ ఏమవుతుందో కవర్ అవుతలేదు. అంటే మేము ఎక్కడైతే ఫుడ్ లేదో ఆ ఫుడ్ కవర్ చేయడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసి చెప్తాం. అక్కడ ఇంకో విషయము ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో సెకండ్ డ్రైనేజీలు మెయిన్ డ్రైనేజీ కూడా కంపల్సరీగా మా వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ అది ట్వైస్గా క్లీన్ చేస్తారు. ఇంజనీరింగ్ వాళ్ళే చేస్తారు. ఇప్పుడు కూడా ఎస్టిమేషన్ చేసి అది కూడా మనం కంప్లీట్ చేపిస్తాం. ఇంకో విషయం ఏంటంటే మీకు శ్రీనగర్ కాలనీ అది కొత్త చెరువు కాలుగా ఉందో అది కూడా డిఎంసీ దగ్గర మేము కంప్లీట్ చేసినాం. గత 10 సంవత్సరాల డాటా అడిగారు. వర్షపాతం నమోదైన డాటా ఎంత అయింది, ఆ ఏరియాలోకి వెళ్ళి ఫ్లోట్ అయ్యే డాటా ఏంటి, ఇంజనీర్లు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంకా ఒక 2-3 నెలలు అది కూడా టెండర్స్ అయితే, ఎందుకంటే 15 కోట్లతో శాంక్షన్ అయిన వరకు పెద్ద వరకు
కాబట్టి అది మొత్తం పరిశీలనలో ఉంది, అదొక్కటి చేసేస్తాడు. ఇంకో విషయం మీరు గణేష్ నగర్ కాలనీలో ఇంటర్నల్ వేసి దాన్ని కూడా మేము ఇన్స్టిగేషన్ చేసి యూనిటీ గారికి పంపించినాం. ఇది యూఐడిఎఫ్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక బ్యాంకు ద్వారా మనకు ఇప్పిస్తున్నది, అది మేము చూస్తున్నాం. అది వస్తే మాత్రం అది గురించి అంటే మేము ప్రజలకు కావాల్సిన ఎగ్జామ్స్ మొత్తం అరేంజ్ చేయడానికి సిరిసిల్ల మున్సిపాలిటీ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటుంది. ఇంకో విషయం వాటర్ క్రైసిస్ వచ్చిందని చెప్పుకున్నారు. ఇట్లా మా దృష్టికి తీసుకొచ్చిన నిన్ననే చెప్పిన అన్నగారికి చెప్పిన ఇట్లా ఉన్నది ప్రాబ్లము మేము చేస్తున్నాం మా తరఫున. ఇంకో విషయం వేరే పట్టణాలకు కంపేర్ చేస్తే సిరిసిల్ల పట్టణంలో చాలా మంచిగా నడుస్తుంది. మీ అందరి సహకారంలో, పబ్లిక్ సహకారం లేకపోతే ఏది జరగదు. పబ్లిక్ ఏంటంటే మిమ్మల్ని ప్రశ్నిస్తలేరు, అందుకనే మీకు సమయంగా జరుగుతుంది సార్. ఓపెన్ ఫ్యాక్ట్ సార్, 15 రోజుల నుండి ఇంటి ముందర మోరి డ్రైనేజ్ కుప్ప ఉండి రాకుండా మిమ్మల్ని అడుగుతలేరు కనుక మీకు సమయంగా జరుగుతుంది అనిపిస్తుంది. అట్లా ఏం లేదండి, తీసుకొచ్చినప్పుడు మేము డైరెక్ట్ రాలేదు, డైరెక్ట్ మీ గేట్ ముందర రట్లేదు. ఇప్పటికి మీ పలుమార్లు మీ దృష్టికి తీసుకొచ్చి మీరు చెప్పిన తర్వాత మేము యాక్షన్ చేయలేదంటే అంటే మీరు అన్నారు సార్, ట్రాక్టర్ల ద్వారా ఇంత పెద్ద పట్టణానికి నీరు అందించడం అనేది అసాధ్యం. అది మీకు తెలుసు, మాకు తెలుసు. అయినా కానీ మేము ఇంటర్ వాకింగ్ ద్వారా చేతియడానికి మేము ఒకటే సోర్స్ అని అనుకోలేదు. యాంటీ సోర్స్ కూడా 2 months అవుతుంది సార్. పాపం మిషన్ భగీరథ అయిపోయి ప్రాబ్లం అయ్యి 2 నెలల నుండి కూడా వాళ్ళ మోటార్ ఇంకా కూడా రిపేర్లు ఉందనంటే ఇది అత్యవసరమైన సంబంధించింది. అటు విలేకరున్నారు వెనుక రాజు వెనుక ఓకే. కంటిన్యూగా 1 week వాటర్ రాలేదు దృష్టికి వచ్చింది. 6 రోజులు కంటిన్యూగా కూడా ఈ వారం ఇప్పుడు దాదాపు 22 రోజుల నుండి సమస్య తీవ్రంగా ఉంది. అంతకు ముందు ఉంది, లేదు అనట్లేదు. మీరు 2 months అంటున్నది 22 రోజుల నుండి తీవ్రంగా ఉంది. ఆల్టర్నేట్ పంపిస్తున్నారు కానీ ఇది సరిపోదు సార్. కనుక స్పీడ్గా ఏం చేస్తారు మీరు అందరూ, 1-2 రోజులలో మాకు వాటర్ సమస్య తీరాలి, సంతోషం, మీతో ఏకీభవిస్తాం, మీకు సహకరిస్తాం. దానితో పాటు మేమన్నటువంటి పారిశుద్ధ్యం, మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. ఇంకా గల్లులలో పోతే 15 రోజులు 20 రోజులకు కూడా ఒక్కొక్కసారి క్లీనింగ్ చేయడానికి వస్తలేరు. మీరు ప్రతి ఇంటి ముందు చెత్త కుప్పలనే ఉన్నాయి. 6 నెలల నుంచి రావట్లేదు సార్. గౌరవం ఇస్తున్నాం. మీ కింది స్థాయి వాళ్ళకి కూడా మీరు కాస్తంత వాళ్ళని చెప్పండి. గ్రౌండ్ లెవెల్లో వార్డులలో పోతే ఒక ప్రజాప్రతినిధులు ఉంటారు. ఇప్పుడు పాలక వర్గం లేదు కనుక అందరు లీడర్లే, అందరు మీ ముందు సమస్యలు తీసుకొస్తుంటారు. అందరు మీ దగ్గరికి వచ్చి చెప్పలేరు కదా, మీ టైం డిస్టర్బ్ చేయలేరు కదా. వాళ్ళు వార్డులలో ఉన్నప్పుడు, వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిధిలో ఉన్న వార్డులలో ఉన్న లీడర్లు ఏ పార్టీ వాళ్ళైనా కానీ డైరెక్ట్ వినండి, డైరెక్ట్ జనాలు కూడా, ప్రజలు కూడా వాళ్ళ సమస్య చెప్పినప్పుడు మీ దృష్టికి తీసుకొస్తారా, లేకుంటే వాళ్ళే తొందరగా పరిష్కరిస్తారా చేయండి. ఇలాంటివి జరగకపోతే మాత్రం మళ్ళీ తిరిగి మళ్ళీ మీ ఆఫీసు ముట్టడైతే జరుగుతుంది. తొందరగా ఈ పరిష్కరిస్తే మాత్రం మేము మీకు సహకరిస్తాం సార్. ఒక్కటే ఫిల్టర్ ఇష్యూ ఆ ఫిల్టర్ ఇష్యూ కూడా మేము జై బలో భారత్ మాతా కే జై, బలో భారత్ మాతా కే. సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల మున్సిపాలిటీ కుంటుపట్టింది. వాస్తవానికి గత 2 నెలల నుండి ప్రధానమైనటువంటి నీటి సమస్య, నీటి ఎద్దడిని సిరిసిల్ల ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఎదుర్కొంటారు. అంతేకాదు ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి మురికి కాలువలు ఉన్నవి. వాటిలో పూడికతీత ఇప్పటి వరకు జరగలేదు. సంవత్సరంలో 2 సార్లు జరగాల్సిందే, సంవత్సరంలో ఒక్కసారి కూడా జరగలేదు. అంతేకాదు ప్రతి డ్రైనేజ్లో దాంట్లో ఉన్నటువంటి పుడికను తీస్తుర్రు, అక్కడే కుప్పల్లాగా పెడుతుర్రు. 15-20 రోజులైనా కానీ ట్రాక్టర్ రావడం లేదు, ఎత్తడం లేదు. రోడ్ల శుభ్రత లేదు, వీధి దీపాల వెలుగు లేదు. ఇంత దారుణంగా కుంటుపట్టినటువంటి సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీని ఒక్కసారి కనువిప్పు చేయాలి అధికారులకనే ఉద్దేశంతో ఈరోజు సిరిసిల్ల పట్టణ బీజేపీ తరఫున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అంతేకాదు కమిషనర్ గారు ఇప్పుడే వచ్చి హామీ ఇవ్వడం జరిగింది, 2 రోజులలో నీటి సమస్య తీర్చుతామని. అలాంటి నీటి సమస్య 2 రోజుల్లో తీర్చకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది. అంతేకాదు వీధి దీపాలు మాత్రం ప్రతి వీధిలో ఈ రోజు రాత్రి నుండే వెలగాలని చెప్పడం జరిగింది. ఈ రోజు నుండే పారిశుద్ధ్య కార్మికులు ప్రతి గల్లీలో, ప్రతి వీధిలో ఎక్కడ చూసినా అద్దంలాగా
వీధులు ఉండాలని హెచ్చరించడం జరిగింది. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా కానీ మీ పరిధిలో ఉన్నటువంటి అక్కడ జవాన్లను కావచ్చు, వార్డుకు వచ్చేటువంటి మున్సిపాలిటీ వాళ్ళని కావచ్చు, ఖచ్చితంగా ప్రజలందరూ మీ సమస్యలు తెలియజేయాలి. వారు తెలియజేసినాక తీర్చలేని స్థితిలో మా భారతీయ జనతా పార్టీ వాళ్ళం మీకు అండగా ఉంటాం. వచ్చి మీకోసం పోరాటానికి సిద్ధమే. ఎప్పుడు ఈరోజు మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మేము చెప్పినటువంటి డిమాండ్లు మాకు కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీని మాత్రం తొందరలో అతి తొందరలో కానీ తీర్చలేని ఎడల మళ్ళీ మేము ఈ మున్సిపాలిటీని ముట్టడిస్తూ ప్రజా సమస్యలకై కొట్లాడతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.